పేర్ని నానిపై కేసు నమోదైంది. అధికారులను పోలీసులను తీవ్రంగా బెదిరించారని పేర్ని నానిపై ఆరోపణలు వచ్చాయి. నిన్న మచిలీపట్నం కొబ్బరితోట ప్రాంతంలో శ్రీపతి వెంకటాచలం అనే వ్యక్తి ఇంటి నిర్మాణం చేపట్టారు. అక్రమ నిర్మాణం అని పేర్కొంటూ అధికారులు కూల్చివేశారు. దీంతో తన అనుచరులతో కలిసి అక్కడికి పేర్ని నాని వెళ్లారు. ఈ సమయంలో అధికారులు పేర్ని నానికి మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసు అధికారులు సంఘం చిలకలపూడి పిఎస్ లో పేర్ని నానిపై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. సో అంటే నీ కష్టంలో నేను అండగా ఉంటాను, ఖచ్చితంగా నిలబడతాను. లీగల్ గా ఫైట్ చేద్దాం. దీంట్లో ఏం చేయాలి చూసుకుందాం. మనుషులేంటమ్మా నోరు రైట్. మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నానిపై కేసు నమోదైనట్టుగా తెలిసింది. ఏదైతే పోలీసు అధికారులపై అనుచితంగా వ్యాఖ్యలు చేశారనే కారణంతోనే కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యాకూబ్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ యాకూబ్. గతంలో కూడా అనేక సార్లు కేసు నమోదైంది పేర్ని నానిపై అనేక అంశాలకు సంబంధించి. ఇప్పుడు పోలీసు అధికారులతో దురుసుగా మాట్లాడారనే కారణంతో వారిని బెదిరించారని చెప్పి పేర్ని నానిపై కేసు నమోదైనట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? కృష్ణా జిల్లా మచిలీపట్నం లో 6వ డివిజన్ సంబంధించి ఒక గృహ నిర్మాణం అక్రమంగా కడుతున్నారన్న నేపథ్యంలో అక్కడ మున్సిపల్ సిబ్బంది తొలగిస్తున్న నేపథ్యంలో భారీగా పోలీసులు అక్కడ చేరుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో పేర్ని నాని కుమారుడైన కిట్టు అక్కడికి చేరుకున్నాడు. అక్కడ పూర్తిగా మచిలీపట్నం ఇన్ఛార్జ్ గా కూడా ఆయన ఉన్న నేపథ్యంలో ఆయన అక్కడికి చేరుకున్న జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ పోలీసులకు కిట్టుకు మధ్య తీవ్ర మాటల యుద్ధం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. సీఏతో పాటు కిట్టు కూడా దుర్భాషలు ఆడిన పరిస్థితులు కూడా అక్కడ నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పేర్ని నాని కూడా అక్కడ చేరుకున్నారు. ఆ నేపథ్యంలో సీఏ గురించి కొంత విలక్షణంగా ఆయన మాట్లాడిన తీరు ఇప్పుడు ఆయన కేసు నమోదవడం కూడా జరిగింది. ఒక పక్కన కిట్టుతో పాటు పేర్ని నానిపై కూడా పలు కేసులు నమోదు చేయడం జరిగింది. దాంట్లో 351(2) అదేవిధంగా 132/3 కింద ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే దీనికి ఇప్పటికే కృష్ణా జిల్లా వైసీపీ పార్టీ మొత్తం ఏకమైందని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం పేర్ని నాని ఇంటి వద్దకు అందరూ నాయకులు, జిల్లాలో ఉన్న నాయకులు అందరూ ఇన్ఛార్జీలు మొత్తం అక్కడికి రావడం జరిగింది. మరో పక్కన మీడియా సమావేశం కూడా పెట్టడం జరిగింది. అంటే ముఖ్యంగా అక్రమంగా తొలగిస్తున్న నేపథ్యంలో మా నాయకుడు అక్కడికి వెళ్తే ఇటువంటి కేసులు నమోదు చేస్తారా, మేము అక్కడ ఏ విధంగా పోలీసులు అంత పెద్ద ఎత్తున రావడం జరిగింది, ఎందువల్ల వచ్చారు, ఎందువల్ల దుర్భాషలాడారు అనే కోణంలో అయితే ఇప్పుడు ఒక ప్రశ్నలు అయితే విధిస్తున్న పరిస్థితి. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే పేర్ని నాని పేర్ని కిట్టుపై మటుకే కేసులు నమోదు చేశారు పోలీసులు. రైట్ యాకూబ్, థాంక్స్ ఫర్ ది అప్డేట్.